రీసెంట్లీ మేడం నేను ఇంటికి లేను, బైక్ ఉంది, బైక్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇంత ఘోరమా? రైతులు ఏంటంటే ఇంత ఘోరమా? ల్యాప్టాప్ ఎత్తుకపోతారా? బైక్ ఇల్లు తలుపులు తీసుకపోతారా? ఇల్లు తలుపులు తీసుకెళ్ళారు, ఉన్నాయి మరి ఇప్పటికి ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అన్ని. ఇల్లు తలుపులు నా బైక్ తీసుకపోయారు. 40,000 కట్టిన దాకా నాకు బైక్ ఇవ్వలే. పంట తీసుకోండి, అసలు తీసుకోండి మీరు. చక్రవడ్డీ మాకెందుకు? విజయమాల లెక్క అయితే పోకొచ్చినాం మేము. అంకోల్ తండాలో ఉన్నాం ఇప్పుడు మనం. మెయిన్గా ఏంటంటే రైతులందరూ వాళ్ళ అవసరాల కోసం తీసుకున్న రుణాలు ఉంటాయి కదా, అవి తిరిగి చెల్లించకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ రుణాలకు తీసుకున్నటువంటి వాళ్ళని భూములు వేలమేస్తామని. ఎందుకంటే భూములు తనఖా పెట్టే తీసుకుంటారు. దేనికోసం తీసుకుంటారు? పంటల కోసమో లేదంటే ఏమన్నా అవసరాలు ఉండో తీసుకున్నటువంటి వాటికి ఇప్పుడు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడే అంటే దగ్గర చాలా మందికి నెల రోజుల కూడా టైం ఇస్తలేరు. ఇవాళ రేపట్లు ఇచ్చి 3-4 రోజులలో వేలం ఇస్తామని చెప్తున్నారు. చాలా మంది పంట పొలాలలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిరు, వేలం వేయబోతున్నాము ఇది అని. సో కొంచెం టైం ఇవ్వాలి కదా మాకు పంటలే పండలేదు చక్కగా. పైగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచే ఇదే ప్రాంతం నుంచి ఇదే తండాకు సంబంధించిన జనాలతో చెప్పిండు, ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ రైతుల మీద ప్రెజర్ తీసుకురావద్దు, ఇట్లా చెయ్యొద్దు, వాళ్ళ తలుపులు బిక్కబోతామని చెప్పుడేంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యని పరిష్కరిస్తాం చూస్తాము అని చెప్పిండు. ఆయనే స్వయంగా ఇదే ఊర్లో చెప్పిండు. ఇదే ఊర్లో ఇప్పుడు మనం ఉన్నాం, అదే సమస్యతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. గతంలో రేవంత్ రెడ్డికి సేమ్ సమస్యని చెప్పారు, అదే సమస్యతోనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాకపోగా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. చాలా మందికి ఇప్పుడు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు తీసుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. అయితే ఏం చెప్తున్నారు, ఎన్ని రోజుల టైం చెప్తున్నారు, ఫ్లెక్సీలు ఎందుకు పెట్టిరు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మాట్లాడిద్దాం వీళ్ళందరితో కూడా. అమ్మ, మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఏ సంవత్సరం తీసుకున్నారు, ఎంత ఉంది లోను, ఏం చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు? 6-7 సంవత్సరమే మేడం, 7 సంవత్సరమే. వాళ్ళు ఏం చేసిండ్రు, ఇగో ఎల్టీ లోన్ లేపుకుంటామని అన్నారు. లేపుకుంటాం సార్ అని అన్నాం, కానీ 2,000 ఖర్చు అవుతుందేమని అనుకున్నాం మేము. కానీ ఇంత కాలేదు, లక్ష ఖర్చు అయింది. 1,00,000-1,50,000 మా చేతిలో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేసిండ్రు, చక్రవడ్డీ వేసేసిండ్రు. చక్రవడ్డీ వేసేసి 10 లక్షలు, 12 లక్షలు, 8 లక్షలు ఇగో ఇట్లా కట్టుమంటున్నారు. మాతోనే అయితే వల్ల కాకొచ్చింది మేడం. మేము ఎంత లేపినామో అంత కట్టేస్తామని అంటున్నాం. వాళ్ళు ఒప్పకొచ్చిండ్రు మేడం, ఒప్పకొచ్చిండ్రు మొత్తం కట్టాలి అని అంటారు. 8 లక్షలు ఉండేని, 9 లక్షలు ఉండేని, 10 లక్షలు ఉండేని, మొత్తం కట్టాలి, లేకుంటే పొలం హర్రాజ్ చేస్తామని అంటున్నారు. హర్రాజ్ చేస్తామని అనుడు కాదు, వాళ్ళకు కొనేటోళ్ళకి తీసుకొచ్చిండ్రు, బ్యాగ్ల డబ్బులు తీసుకొచ్చిండ్రు. 6 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు వాళ్ళు హర్రాజ్ చేస్తారు కదా, అట్లనే పొలం తీసుకుంటామని డబ్బులు కూడా తీసుకొచ్చి మా అన్న పొలంలో పోయిండ్రు. చేట్ల డబ్బులు, ఒక చేట్ల కాగితము తీసుకొని పోయిండ్రు. ఇప్పుడు నేను 2 లక్షలు లేపినా మేడం, 2 లక్షలు కడతా. 2 లక్షలకు ఎంత ఇంట్రెస్ట్ చెప్తారు వాళ్ళు? ఎంత అయింది అంటారు? 9 లక్షలు చెప్తుండ్రు, 9 లక్షలు చెప్తుండ్రు, 9 లక్షలు అంటున్నారు. వాళ్ళు కార్ కిరాయి, వాళ్ళ టీ కిరాయి, వాళ్ళ అన్నం కిరాయి మొత్తం మేమే భరించాలి. కానీ మేమైతే ఎంత లేపినామో అంతే కడతాం, ఎక్క కట్టాం. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? మీ బైక్ కూడా తీసుకొని పోయిర్రు అని చెప్పారు కదా ఇంతకు ముందు, ఎంత తీసుకున్నారు, ఏమని చెప్తున్నారు బ్యాంక్ అధికారులు? తీసుకున్నది మేడం ట్రాక్టర్ లోన్ మేడం, 4,94,000 ఇచ్చారు మేడం మాకు. దాని తర్వాత ఏమైందంటే మా నాన్న వాళ్ళు ఆరోగ్య పాలేక చనిపోయింది. దాని తర్వాత 2 సంవత్సరాలు మాకు పంటలు పండలే. దాని తర్వాత మొన్న మధ్యలో కరోనా అటాక్ అయింది. ఇవి చేసిట్లా బాగా బాకలైపోయినాయి. బాగట్లా ఇంక డబ్బులు కట్టలేదని చెప్పేసి మొన్న మధ్యలో మాకు నోటీసులు ఇచ్చిరని చెప్పేసి వాళ్ళు కడతాం సార్ అని చెప్పినాం. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంటికి నేను ఇంటికాడ బైక్ ఉండి నేను బస్కి వెళ్ళిపోయింది. బైక్ పెట్టేసి బస్కి వెళ్ళి ఆ బైక్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మా ఊరు ఉన్నారు ఫోన్ చేసారు, ఏమైందంటే ఇట్లా బైక్ తీసుకెళ్తారు అంటే మళ్ళీ మేనేజర్ సార్ ఫోన్ చేసిన.
సార్ ఇట్లా డబ్బులు నేను వచ్చిన తర్వాత కడతాను సార్, మీరు జర బండి ఇంటికాడ పెట్టి పోయండి సార్, మళ్ళీ రేపటి విషయంలో మాకు బ్యాడ్ నేమ్ వచ్చి అందరు గలీజ్గా అనుకుంటారు సార్ అని చెప్పి చెప్పినాం. అనే వరకు అంటే లేదు నువ్వు బ్యాంకుకి రా, బ్యాంకుకి వచ్చి డబ్బులు కట్టి బైక్ తీసుకెళ్ళాలంటే 38,000 అప్పటికప్పుడు వచ్చి ఒక 2 గంటలలో రిటర్న్ వచ్చేసి ఇక పెళ్ళికి వెళ్ళలే, రిటర్న్ వచ్చేసి 38,000 కట్టి బైక్ తీసుకొని వెళ్ళిన దాకా బైక్ ఇవ్వలే. మళ్ళీ తర్వాత ఒక 3 డేస్కి ఆశయా జోడో యాత్ర ఉండే రేవంత్ రెడ్డి సార్ది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏది ఉన్నా కానీ రైతుల విషయంలో మీరు సాల్వ్ చేస్తామని చెప్పి ఉండే. సరే అని చెప్పేసి అనుకున్నా. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఇబ్బందులు తప్ప మాకు ఇప్పటి వరకు కూడా ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే సిచ్యువేషన్లో లేదు మేడం. మీరు కూడా మీడియా ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మేము ఇప్పుడు ఎంతైతే ఉందో అసలు ఎంతైతే తీసుకున్నా అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకుంటూ మీరు తీసుకుంటాం. మీది కూడా ఉందానే, మీకు కూడా చెప్పిరా? మాకు కూడా చెప్పింది సార్. ఏమంటారు బ్యాంక్ వాళ్ళు? బ్యాంక్ వాళ్ళు కట్టమంటున్నారు. కట్టాలి కదా మరి, తీసుకున్నప్పుడు ఏం చెప్తారు? కడతాను అంటున్నాం సార్, కడతాంటున్నాం. ఈ మేము ఎంత లేపినామో అంతే కడతాం. మీదా అండి? ఇది మాకు ఇచ్చిన నోటీస్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఇట్లా ఇంటిమేషన్ నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపిస్తే దే ఆర్ ఆల్రెడీ మెన్షన్. ఇగో ఫ్రైడే నాడు 31st January 2025 నాడు మేము గ్రామ పంచాయతీ దగ్గర 11 o'clock హరాస్ చేస్తామని చెప్పేసి పొలం. అంటే మీ ఆ లోపు ఎంతో కొంత ఇన్స్టాల్మెంట్ కడితే ఓకే, కట్టకపోతే ఈ డేట్ నాడు హరాస్మెంట్ చేస్తారు. దీనికన్నా ఒక 3-4 days ముందు ఏం చేస్తారు వీళ్ళు, త్రూఅవుట్ విలేజ్ మొత్తము అనౌన్స్మెంట్ చేస్తారు. విలేజ్ మొత్తం మన మార్కెట్లో ఎట్లయితే 10 rupees kg కూరగాయలని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తామో, సలానికి సంతోష్ సన్ ఆఫ్ శంకర్ ఇలా మా సొసైటీ నుంచి ఇంత లోన్ లేపిండు, ఇంత డ్యూ ఉన్నది, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలుపుకొని ఇంత అమౌంట్ ఉంది, 8,20,000 rupees పే చేయాలి. పే చేసాలి, వీళ్ళు డిఫాల్టరు. సో వీళ్ళ పొలాన్ని మేము ఇక ఫలాన్ డేట్ నాడు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ హరాస్మెంట్ చేస్తామని చెప్పేసి పెడతారు. ఇక్కడ పెట్టేస్తారు, ఫ్లెక్సీ పెట్టేస్తారు, అలాగ వస్తారు అక్కడికి. ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ మేము మేడంకి చెప్పినాం, ఇట్లా మీరు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒకసారి ఆలోచించండి, మీరు మంత్లీ ఇట్లా మెంటల్ టార్చర్ పెడితే వాళ్ళ పరిస్థితి ఇట్లా. ఇప్పుడు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఇప్పుడు నలుగురులో ఇట్లా బ్లేమ్ అయిపోయిన తర్వాత అనుకో వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకున్నట్లు వాళ్ళు ఆల్రెడీ చెప్తారు. అంటే మీరు మాకు బ్లాక్ మెయిల్ చేస్తురా, అంటే మేము సూసైడ్ చేసుకున్నామని మీకు మరి బ్లాక్ మెయిల్ చేస్తురా, మేము అలాంటి వాటికి మేము భయపడం. వాళ్ళు ఆల్రెడీ క్లియర్ గా చెప్తారు, మేము హరాస్మెంట్ చేసేస్తాం అంతే, మా పని అయితే మేము చేసుకుని పోతాం. ఆల్రెడీ ఇది ఇప్పుడు 8,20,000 8,19,000 105 rupees ఉంది అమౌంట్ మాకు ఇచ్చింది. మొత్తం ఇంత కట్టాలని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. తీసుకుంది ఎంత మీరు? మేము ఆల్రెడీ తీసుకుందేమో యాక్చువల్ మాకు ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళు శాంక్షన్ చేసింది 3 lakhs rupees. 3 lakhs rupees లో ఇంకో వేరే లోన్ ఏదో ఉంటే దాంట్లో 1.5 lakh rupees వాళ్ళు దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక్కొక్క లోన్ శాంక్షన్ అవ్వడానికి ఒక్కొక్క ఆఫీసర్ 20 నుంచి 30 లోకి ఇచ్చారటే. 20 నుంచి 30 రూపాయలు వాళ్ళకి పే చేస్తే కానీ లోన్లు శాంక్షన్ కాదు. ఇంకేంటంటే వీళ్ళకు ఫార్మర్స్కి ఎవరికి కూడా ఇట్లా మీరు లోన్ డిఫాల్ట్ అయిపోతే రేపు మీ పొలం హరాస్మెంట్ చేస్తాం, మా పొలం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అలాంటి ఏం తెలియదు. వీళ్ళకి ఏంది లెటర్ ప్యాడ్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టిరు, ఇక్కడ పేరు రాసి పెట్టు, ఇక నీకు ఇంట్లో 1,00,000 రూపాయలు వచ్చింది పట్టుకో ఖాతం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము అందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ అందరికీ ఎలిజిబుల్ అవుతాం. మా ఈ సొసైటీలో వీళ్ళు ఏమేమి చేసారో తెలియదు కానీ ఒక్కరు కూడా మా వీళ్ళలో మీరు అంతా ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎవరికైనా 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చింది ఎవరు అన్నారు. వీళ్ళన్నీ ఎన్పిఏలే. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పేటప్పుడు ఏం చెప్పారు, మేనిఫెస్టోలో ఏం మేనేజ్మెంట్ చేయాలి అంటే మేము రెగ్యులర్ ఉన్న రుణాలు మాఫీ చేస్తాము, ఎన్పిఎల్ ఉన్నాయి మాఫీ చేయమని అలాంటి ఏం చెప్పాలి. 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తామని చెప్పి రప్పించి తర్వాత ఏం ప్లేట్ ఫిరాయించేసారు. ఓన్లీ ఏవైతే నాన్ ఎన్పిఎల్ ఉన్నాయో వాటినే ఇచ్చేసారు, మాఫీ చేశారు. ఎన్పిఎల్ ఉన్నట్టు మాఫీ. ఇప్పుడు మీరు అంతమంది ఉన్నారు, మీరు ఎవరైనా అడగండి, ఎక్కడికైనా 2 లక్షల రుణం మాఫీ అయింది, ఎవరికి కూడా రుణమాఫీ కాదు. ఇప్పుడు కూడా మా ఫార్మర్స్ ఏమంటారు, లోన్ తీసుకున్నాం ఓకే, తీసుకున్న దానికి ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి మేము రెడీ ఉన్నాం. ఇగో ఇట్లా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేసి ఇంత అమౌంట్ కట్టండి అంత అమౌంట్ కట్టండి. ఎందుకంటే లాస్ట్ కోవిడ్ టైం నుంచి ప్యాడ్ ఏం కరెక్ట్ రావట్లేదు. లాస్ట్ టైం బీపీటీ ప్యాడ్ 5204 బీపీటీ ఇచ్చినప్పుడు ఎండకు తెగులు వచ్చింది, మొత్తం మొదలారిపోయింది, ఏమీ రాలేదు. ఆయన చెప్పినట్టు 15 నుంచి 20 సంచులు దిగుబడి కూడా రాలేదు. ఫార్మర్స్ ఆల్రెడీ వేరే దాంట్లో బాగా లాస్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేట్లా వచ్చి మెంటల్ హరాస్మెంట్ చేసి ఎవడన్నా సెన్సిటివ్ ఫార్మర్స్ ఉంటారు, ఏమైనా అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది. మీది కూడా ఉందా? ఏం చెప్తారు బ్యాంక్ వాళ్ళు, ఏం చెప్తారు? ఎన్ని రోజులు టైం ఇచ్చారు వేలం వేయడానికి? వేలం మొన్న వచ్చారు మేడం మా దగ్గరికి. వస్తే కాగితాల మీద సంతకం పెట్టంటే ఇంగ్లీష్ ఉన్నది, నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మాట్లాడతా, తెలుగు రాయగలుగుతా. మా బాబు ఉండే చూస్తానని నేను అర్రాసు ఉన్నది నాయన పొలం అంటే అక్కడ చింపి పారదంగిన మేడం. మరి నిన్న వచ్చారు సతాయించారు, రోజు వస్తారు అర్రాసు పెడతా అంటే మరి మా పొలం మాకు కాకుండా పోతాయి కదా. సార్ అప్పుడు వచ్చి ఏమో మాకు హామీ ఇచ్చేసి 2 లక్షలు. 2 లక్షలు కాదు మేడం, సొసైటీలో నాకు 1,30,000 ఉన్నది, సిండికేటర్ 2 చిల్లర ఉన్నది. కానీ ఈ లోన్ కాక ఈ లోను ఎల్టీ లోను తీసుకున్నది 3,30, కట్టింది 2,80 మేడం. మేడం చూస్తారా మీరు రాసేది? అంతే మేడం. ఇది ఈ ఉన్న డబ్బు నేను 2,80 కట్టినా, వాస్తవంగా నాకు లోను ఒక ముట్టినట్లు లెక్క. ఇవన్నీ కట్టిన డేట్ తో సహా ఇది కడుతూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎంత చూపిస్తారు మళ్ళీ? 3,60. ఇంకా 3,60. మొత్తం తీసుకుంది ఎంత మీరు? 3,30 మేడం. 3,30 తీసుకోగా ఇప్పుడు కట్టుకుంటూ వచ్చారు. అది ఏమైంది మేడం అంటే
ఇవి 10 లోన్లు కడితే క్లోజ్ అవుతామన్నట్టు లెక్క వాళ్ళు 10 కిస్తులు 40,000 చిల్లర మేడము అవును. కట్టాంగా 7 కట్టి ఇక నాకు బాధలు ఉండే 3 కట్టలేదు మేడం. కట్టక మర్రకి ఈ కథ అయింది. ఇప్పుడు 3 కిస్తులు కట్టకపోతే ఇప్పుడు 3 లక్షల చిల్లర 360 ఈ 10 కడితే ఈ నెలలో లాస్ట్ కడితే 60 తగ్గిస్తాము. 290 తీసుకురా, ఏడికైనా తీసుకురా, ఏమన్నా తీసుకో, లేకుంటే నీ ఇల్లు రాసి పెడతాము. బాగా నిన్నటి నాకు అదే టార్చర్. పొలం కాడికి అంటే పొలం కాడికి వస్తుంది కారు. ఇదే బాధ మేడం. మాకు ఏం లేదు. సారు జర ముఖ్యమంత్రి మాకు ఆదుకొని చేస్తే బాగా పుణ్యం ఉండే మేడం. ఆ 2 లక్షల రుణమాఫీ వచ్చినా కానీ అందులో కట్టేస్తాం మేడం. మాకు రూపాయి ఇవ్వకుండా సరే. ఇప్పుడు అది కాదు కోసం అంటే ఒక 5, 7, 8 కిస్తులు చేస్తే 6 నెలల కింద కడతాం మేడం. అంతే. ఒకరిని పైసా ముంచాం. జీవితంకి వచ్చినప్పుడు ఒకళ్ళ ముంచుడు పద్ధతి కాదు. ఈ జన్మ మర్ర రాదు. ఈ నర జన్మం వచ్చినప్పుడు ఒక్కొనికి 1 రూపాయి కూడా ముంచకూడదు. అది పద్ధతి, మానవ ధర్మం అది. అంతే మేడం. దానికి చెప్పేది ఏం లేదు. ఇంత బాధలు ఉన్నట్టు చెప్పడం. మేడం నేను 3.5 లక్షలు తీసుకుంటే మేడం 3.5 లక్షలు ఆల్రెడీ కట్టిన 3 కిస్తులు కట్టిన తర్వాత మొన్న అక్టోబర్లో 7.5 లక్షలు కట్టించారు. ప్రెషర్ చేసి నేను ఎందుకంటే రెడ్డిని అని చెప్పి బాగా ప్రెషర్ మేడం. ఊళ్ళ దగ్గర రావద్దు, నా దగ్గర రావాలా రోజు టార్చర్ చేస్తే 7.5 లక్షలు కట్టినా మేడం. మొన్న 7.5 లక్షలు కట్టినా, ముందు 3.5 11 లక్షలు కట్టినా మేడం ఇప్పటిదాకా. అయితే క్లోజ్ చేసిండు ఇప్పుడు మొన్న అక్టోబర్లో. తీసుకునేంత 3.5 నేను 3.5 తీసుకుంటే 11 కట్టినా నేను ఇప్పటిదాకా. ఏ లెక్క ప్రకారం ఇస్తున్నారు? అరే మేడం నేను రెడ్డి ఎట్లేస్తుండేమో మొత్తం ఈ చక్రవడ్డీ అయింది, అదైందని ఇదని. నేను రెడ్డిగా పుట్టినందుకే కర్మ మేడం. ఊర్లో ప్రెషర్. నేను ఇక రెడ్డి కాబట్టి నా ఇజ్జత్ పోతాని 3 రూపాయలు ఇంట్రెస్ట్ కడిగి తెచ్చి కట్టినా మేడం. ఇప్పుడు నేను 3 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాను నేను. అది మేడం. 2 లక్షలు రుణమాఫీ లేదు ఇప్పటిదాకా. 1 రూపాయి కూడా రాలేదు మేడం. ఈయన చెప్పింది వాగ్దానం చేసింది రేవంత్ రెడ్డి, అది చేస్తా ఇది చేస్తా, కోతలు పోసింది. ఇప్పుడు మనకు రైతు గురించి అసలు ఎక్కడ మాట్లాడుతుండే మేడం. ఇప్పుడు రైతు బంధు పడుతుంటే సిండికేట్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు అందులో మన లోను, క్రాప్ లోను, రైతు బంధు మొత్తం కట్ చేస్తారు. కానీ మరెప్పుడల్లా బాగా సిండికేట్ బ్యాంకులు అట్టలు ఉంచారు మరి. ఆ బ్యాంకు కూడా ఇదే పరిస్థితి మేడం. ఇది మా రైతుల పరిస్థితి. మేము తీసుకున్నది ఎల్టీ లోన్ ట్రాక్టర్ 3 లక్షలన్నర. 3 లక్షలన్నరకు 9 లక్షలు కట్టినాం. 9 లక్షలు కట్టంగా ఇప్పుడు 12 లక్షలన్నర చేసిండు. ఇప్పుడు 3 లక్షలన్నరకు 3 లక్షలు డైరెక్ట్ 3 కిస్తుల, 4 కిస్తుల, 5 కిస్తుల అవి కట్టేస్తామని నిర్ణయిస్తే అట్లా కాదంటున్నారు. కాదంటే ఏమైనా చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఎంతో 12 లక్షలన్నరనే కట్టమన్నాం. ఏమైనా చేసిన తర్వాత అని అదే కూర్చున్నాం అంతే. రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చిండు మా ఊరి మీదకి పోగానే. మరి ఆ రోజు ఈ తలుపులు, ల్యాప్టాప్, సైకిల్ మోటార్, పిల్లలు చదువుకునే ఇంకా వేరే అవన్నీ తీసుకుపెట్టేటప్పుడు కూడా ఆయనకు పాదయాత్రలు అడ్డుకొని మా క్యాంపుల నుంచి ఎప్పుడు అయింది. చెప్తే ఏమన్నాడు, పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు అప్పుడు డీసీసీ చైర్మన్ కదా, ఆయన గురించి ఆరోపణ చేసిండు. మీరు ఇప్పుడు ఆయనకు అధికారం లేకుండా ప్రతిపక్షంలో కొట్లాడిండు. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చినప్పుడు ఏమైనా చేయాలి రైతులకు. ఆ రోజు అన్న మాట ఉన్నది కదా, ఈరోజు ఏమైనా కొద్దిగా మేలు చేస్తానని చేయాలి కదా. ఈ చక్రవడ్డీలు ఇవన్నీ చేస్తే అసలు కట్టేస్తాం. 4 కిస్తుల, 2 కిస్తుల, 1,50,000 ఎంతో 6 నెలలకు అట్లా కట్టమంటే కట్టేస్తాం. అది కావాలా మాకు. కేసీఆర్ ఇచ్చినప్పుడు ఒకటి ఏంటంటే మాకు 90,000 మాపి వచ్చింది. కట్టుకున్నప్పుడు దానికి మాకు రసీదు ఇవ్వాలా లేదా? రసీదు ఇవ్వలే. మా కొడుకు కొట్లాడంగానే ఈ రెడ్డి సాబ్ కూడా మా కొడుకు తినే గట్టిగా మాట్లాడతాడు. మేము ఎప్పుడు గట్టిగా మాట్లాడినా మా దగ్గర జెండాలు పెట్టేసిండ్రు. ఆనకలం అందరికంటే ముందు 2 సార్లు ఏలం చేసిండ్రు. ఏం చేస్తున్నట్టే మేడం వాళ్ళకి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో నెక్స్ట్ ఆయనకే నోటీస్ ఇస్తారు గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరుగుతుందా, ఇప్పుడు మనం ఏదైనా ఇష్యూ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ చేసినాం అనుకో, నెక్స్ట్ డే ఆయనకు నోటీస్ వచ్చేస్తుంది అంతే. ఏమన్నా మా మామది ఇష్యూ అయినప్పుడు నేను క్వశ్చన్ చేసినా నాకు 2 days తర్వాత నాకు నోటీస్ ఇచ్చేసి రెడ్డి మేమే గట్టిగా వాళ్ళకి నోటీస్ వచ్చేస్తుంది అంతే. అంతే ఇక అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే నీ నంబర్ కూడా సీరియల్ ఉంది కాబట్టి నీకు కూడా నోటీస్ ఇస్తున్నా అని చెప్తారు. గట్టిగా మాట్లాడితే నోటీసులు ఇస్తారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. చెప్పురు మీరు. అమ్మ మేము 5 లక్షల రూపాయలు ఇచ్చిరు మాకు. అంటే ఇవ్వలేదు, కొంతమంది వాళ్ళ లంచం తీసుకున్నాక కొంత వచ్చినాయి. కానీ వాళ్ళకు మేము కట్టినాం, కిస్తులు కట్టిన తర్వాత కూడా ఇప్పుడు 9,75,000 కట్టమంటున్నాం. 9,75,000 మా 5-6 సంవత్సరాలే. నాదే పేరు ఏడాపెట్టి సొంతంగా పెట్టమంటే ఆడబెట్టినా. నువ్వు తీసుకున్నావు 20,000, ఇంకొకటి తీసుకున్నాడు 20,000, ఇంకొకటి తీసుకున్నాడు 20,000. ఆడ మాకు తెలియదు వస్తున్నాయి డబ్బులు అని మేము ఇచ్చేసినాం. లేకపోతే మేము ఇచ్చేటోళ్ళం కాము, మేము తీసుకునేటోళ్ళం కూడా కాము, కానీ మాకు తెలియదు. ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఆ జెండా వేస్తాం, ఆ పట్టు మీ పొలం కొంటాం, ఇట్లా అని మా నిద్ర రాకొచ్చింది నాకు. అస్సలు రాకొచ్చింది. నా ఇంట్లో 3 కార్లు వచ్చిండ్రు. ఏం చేయాలి, నాకు నిద్ర రాకొచ్చింది. చచ్చిపోతే మీ మీద వస్తుంది.
మేము ఎంత ఇచ్చిండ్రో అంత కిస్తుతో కట్టేస్తాం. ఎంత అయిందమ్మా ఇప్పుడు? ఎంత అయింది నీది? ఎంత అయింది? 9 లక్షలు. 9 లక్షలు. 9,75,000. ఇంత చేసేసారు బేట. ఆ 7 రూపాయలు మిత్తి పెడతారంట. బ్యాంక్ మిత్తి 70 పైసలు 60 పైసలు ఉంటాయని చెప్పినాము. కానీ ఇంతగానం అవుతుందని మాకు తెలియదు కదా. చెప్పాలి మీకు ముందు? మాకు చెప్పలేరు. ఇది ఎంత దారుణం అంటే 3 లక్షలు తీసుకున్నారు. 3 లక్షలు తీసుకొని దగ్గర 2-3 ఏళ్ళ కిందట 9 లక్షల వరకు కట్టిరు. కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా 12 లక్షలు కట్టాలి అంటున్నారట. అసలు ఎన్ని కట్టాలి? ముందు 9 కట్టిరు, ఇప్పుడు 12 కట్టాలంటే తీసుకుంది 3 లక్షలే. ఏ లెక్క చొప్పున వడ్డీలు వేస్తారు? అసలు ఏం వడ్డీలు అవి? ఏం వడ్డీలో గవర్నమెంటే చెప్పాలి. అసలు ఇంత దారుణంగా 3 లక్షలు తీసుకుంటే 9 లక్షల వరకు కట్టిరట. మళ్ళీ ఇప్పుడు 12 లక్షలు కట్టాలి, 12 లక్షల చిల్లర కట్టాలి, లేదంటే వేలం వేస్తాం మీ పొలాలలో వచ్చి జెండాలు వాతుతురట. ఊర్లలో వేలం అంటే వీళ్ళ పొలాన్ని వేలం ఎత్తన్నాం 2 రోజులల్లో 3 రోజులల్లో అని ఊర్లలోకి వచ్చి ఆటోలల్లో మైకులు పెట్టుకొని చెప్తే మా పరువు ఏం కావాలి అని అడుగుతారు. ఎందుకంటే రైతులందరూ కూడా ఒకవేళ తిన్నా తినకపోయినా ఎవరింట్లో వాళ్ళు వండుకొని పరువు కోసం బతికే ఊర్లు ఉంటాయి, పరువు కోసం బతికే కుటుంబాలు ఉంటాయి. మేమందరం కూడా ఊర్లలో పరువు పోతుంది. తెలిసిన వాళ్ళు వీళ్ళు అందరూ ఫోన్లు చేసి ఈ పేరు చెప్తుర్రు, వేలం వేస్తారు అని అంటారు అని అడిగితే అసలు ఏం చేయాలనో అర్థమైతే లేదు. బయటకు వస్తలేము ఇళ్ళ నుంచి అని చెప్తున్నారు. మీది కూడా ఉందండి వేలం? లేదని మా అమ్మ పేరు మీద ఉంది. వేలం వేస్తామని డబ్బు కొడితే మా ఇజ్జత్ ఎట్లా ఉండాలమ్మా? మాకు అసలు ఇప్పుడు మాకు సడన్గా ఎవరికైనా బీమారీ వచ్చింది అనుకో, ఎవరికైనా డబ్బు అడిగితే వెళ్ళిస్తారు. మాకు ఉండేదానికి భూమి గవర్నమెంట్ హరాస్మెంట్ చేస్తారు. నువ్వు పైసలు ఎక్కడి నుంచి కడతావు అని మాకు ఎక్కడన్నా రూపాయి పుడుతుందా? ఇట్లా చేస్తున్నారమ్మా. ఎట్లా చేసేది మేము? మాకు 20 మంది వచ్చిరమ్మా సొసైటీ నుంచి. 20 మంది వస్తే మా మిస్సెస్ వాళ్ళకి చూసి అప్పుడే కింద పడిపోయింది. ఆమె నిజామాబాద్ తీసుకుపోయి హాస్పిటల్తో అడ్మిషన్ తీసుకొచ్చిన. 3 రోజులు జ్వరం వచ్చింది ఆమెకు. అట్లా పరిస్థితి అయిందమ్మా. మేము గవర్నమెంట్కి కోరేది ఏంటంటే మాకు కరోనా ఈ వైరస్ అంత ఇబ్బంది పెట్టింది. మేము మాకు దండం పెడుతున్నాం, మాకు తీసుకున్నంత కడతాం. మేము ఎవరికం ముంచాం, మాకు కిస్తీతో తీసుకోండి సార్ ప్లీజ్, మాకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఆదుకోండి అని గవర్నమెంట్కు రిక్వెస్ట్ ఇస్తున్నాము. ప్లీజ్ మాకు ఇట్లా చేయండి. 5 లక్షలు తీసుకున్నాము. 5 లక్షలు వాళ్ళు సొసైటీ వాళ్ళే సగం తిన్నారు. మాకేమి ఇచ్చిర్రు? ఇచ్చిన దానికి మాకు కర్మ రాసింది మేము కడతాం కానీ మాకు ఇబ్బంది పెడితే నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చచ్చిపోయాడు. తండ్రి లేని బాధ ఎంత నాకు తెలుసు. ఈ రోజు నేను ఆపదకు చచ్చిపోతే నా పిల్లలు ఏం కావాలా? నా పరిస్థితి ఏం కావాలా? ప్లీజ్ నేను గవర్నమెంట్కి కోరేది ఏంటంటే మాకు ఆదుకోండి. మీరు చెప్పు, మీది కూడా ఉందా? ఉన్నదమ్మా. సరే బాకీ ఉంది. మెంటల్ సెటిల్మెంట్ కింద నాకు ఇంత కట్టుమంటే ఎట్లయినా ఏదో విధంగా నేను కట్టేస్తా. కాకపోతే అట్లా ఏం లేదు, ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. మా దగ్గర నిన్న హాజీపూర్ కాడ ఒక రైతు ట్రాక్టర్ కొన్నాడు. అంది 2 ఎకరాల పొలము, 1 ఎకరం 30 లక్షలకు పోయేది. 12 లక్షలకు ఎకరం చొప్పున వేరేలకు అమ్మేసి వసూలు చేసుకున్నారు. ఇంకోటి ఇదే సీఎం మా అంకోల్ క్యాంప్ మీద ఆగి ఏమన్నాడు, పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు డీసీపీ చైర్మన్ ఉన్నాడు, ఆయన ఇది చేస్తుండ అన్నట్టు చెప్పాడు. ఆయన చెప్పిన మాటనే. ఆయననే ఇప్పుడు సీఎం ఉన్నాడు, ఆడు చేయొచ్చు కదా వంటెల్ సెటిల్మెంట్ అన్న, మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఆయన చెప్పిన మాటనే వంటెల్ సెటిల్మెంట్ లేదు. ఈ హాజీపూర్ నుంచి అక్కడ దాకా 10 ఊర్లు ఉన్నాయి. 100 మందికి సబ్సిడీ ఇది రాలే, మాఫీ రుణమాఫీ. ఎంత 5,000 మంది ఉండొచ్చు వీడికెళ్ళి ఆడదాకా. 100 మందికి మాఫీ రాలే. ఆ మాఫీ అని వస్తే ఆ మాఫీది కొద్దిగా ఇంకా కొద్దిగేసి వంటలు సెటిల్మెంట్ చేసేస్తాం. అట్లా నో ఛాన్స్. అట్లా మీది కూడా ఉందా? నమస్కారం అండి. అవునండి, 3 లక్షలతోటి ఒక 3 లోన్లు ఉన్నాయండి. 8 సంవత్సరాల క్రితం లేపినాము. అవి 24 లక్షలు చేసిర్రు. 24 లక్షలు చేసి ఇంటికి వస్తారు మేడం. టెంట్ వేసుకొని కూర్చుంటాము, కుర్చీలు వేసుకొని కూర్చుంటాము. మాకు ఎట్లయినా చేసి మీరు ఏమైనా అమ్ముకోండి ఇవ్వాలి, లేదంటే వేలంకు పెడతాం, భూమి వేలంకు పెడతాం, మీకు అటాచ్మెంట్ అవుతుంది, 3-4 రోజులు అటాచ్మెంట్ చేసినామంటే వేలంకు పెడతాం అని చెప్తారు మేడం. కుల పరిస్థితి ఎట్లుందంటే విషం దాగి చచ్చిపోయే పరిస్థితి ఉంది మేడం. ఇప్పుడు అంత దీనాదాయ స్థితిలో ఉన్నాం రైతుల మీద. ఎందుకు అట్లాంటి పరిస్థితి? ఎందుకు? రైతులకి మేము మంచి చేస్తాము, అన్ని చేస్తాము అన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. అదే మేడం, పక్షపాత అవుతుంది అన్నారు కదా, విషం దాగి చచ్చిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏదైతే ఇప్పుడు ఉన్న సహకార సంఘం బ్యాంకు నుంచి అయితే మేడం మాకు అటువంటి ఒత్తిడి ఉన్నది. ఇప్పుడు ఎంత టార్చర్ మేడం. ఆ మేనేజర్ గారు అయితే మామూలు టార్చర్ పెట్టారు మేడం. ఆయన వస్తే పాపం చెమటలు వస్తున్నాయి ఒక్కొక్కలకు. మొన్న 2 భూమి 1 ఎకరం భూమి ఉన్నది అమ్ముకొనేసి మొత్తం కట్టేసారు మేడం వాళ్ళు. అంటే అట్లా భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళు. ఈ సొసైటీ వాళ్ళు ఇట్లా ఇబ్బందులు పెడితే, మీ ఇంటికి వచ్చి ఇబ్బందులు పెడితే, ఇంటి పెద్ద కోల్పోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి సీఎం గారు ఆలోచించాలా. ఇంటి పెద్ద కోల్పోతే భార్య పిల్లలు ఏం కావాలా, వాళ్ళు చదువుకున్న పిల్లలు ఏమైపోవాలా, కుటుంబం ఎంత అనాథ అయిపోతుందో ఒక్కసారి సీఎం గారు ఆలోచిస్తారని నేను ప్రజల తరపున ఆశిస్తున్నాను. ప్రజాపాలన సీఎం గారు అన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? వడ్డీల మీద వేసుకుంటా
రైతులకు ఇలాంటి ఇబ్బందులు పెట్టుడు న్యాయమని సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను. ఈ ప్రజలకు రైతులకు రుణమాఫీ అన్నావు, రుణమాఫీ కూడా సరిగా కాలే. మా 3-4 మండలాలలో 2 లక్షల రుణమాఫీ వాళ్ళు దాదాపు ఒక 10% కూడా వెళ్ళలేరు. ఎందుకు చేశారు? ఎందుకు మిమ్మల్ని నమ్మినాం. ఎందుకంటే కేసీఆర్ గారి అంత చేసిన వారి ఆయన వదులుకొని మీ సీఎం రేవంత్ గారి మాటలు వినే ఈరోజు మీ ప్రభుత్వం తెప్పించారు. తెప్పించిన దానికి మీరు మాట నిలబెట్టుకుంటారని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నారు రైతుల తరఫున. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. దగ్గర ఈ అంకోల్ క్యాంపు దగ్గర ఉన్నటువంటి చాలా మంది కూడా అందరూ పేపర్లన్నీ తీసుకొని వచ్చి అసలు బ్యాంక్ అధికారులు ఏమి ఇచ్చిరు వీళ్ళకని చూపించేందుకు తీసుకొని వచ్చిరు చాలా మంది కూడా. ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. మీది ఎంత కట్టిరు, ఎంత ఉందని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ రుణమాఫీ అయింది మేడం, నాకు రిసిప్ట్ రాలేదు. రిసిప్ట్ రాకపోతే పోయిన ఇయర్ 1,15,000 కట్టినాం. 15,000 25,000 రిసీడ్లు అని అదే 80,000 రిసిప్ట్ ఇచ్చారు. 1,15,000 కట్టుకొని మొన్న మాపి అయింది. మాపి అయితే 1,25,000 మాపి అయితే రిసిప్ట్ ఇస్తారంటే ఇంకా నువ్వు ఇంకా 1,70,000 కడితేనే ఈ రిసిప్ట్ ఇస్తాము. మొన్న అయింది కేసీఆర్ పీరియడ్, సంవత్సరం క్రితం. ఇప్పుడు మీరు చెప్పే రుణమాఫీ ఎప్పుడైంది? కేసీఆర్ పీరియడ్ లో అయింది. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కాలేదు. అప్పటి రిసిప్టే ఇస్తా అని చెప్పారు. 1,25,000 మాపైంది సార్, మరి రిసిప్ట్ ఇవ్వని మేమంటే 75 కడితే 2 లక్షలకు నీకు క్లోజ్ అవుతుంది, అప్పటి వరకు ఇయ్యం మేము అని మొన్న మా సెక్రటరీ బ్యాంకు మేనేజర్ బ్యాంకుకు పోయినాము. బ్యాంకు మేనేజర్ అట్లా అంటుండు. సెక్రటరీ అడిగితే నాకు సంబంధం లేదు, మేనేజర్ మీ ఇంటికి పొమ్మన్నాడు, బరాబర్ జప్త చేస్తాము, జెండలు వాతుతామని ఆల్రెడీ జెండలు వాతిరు మన భూమిలో. ఇవి ఇప్పుడు మీరు కట్టిన కిస్తీల పేపర్ల కట్టిన మొన్న మాపి అవుతుందని 1 సంవత్సరం కట్టలే. 2022లో కట్టిన 23 మాపి అవుతుంది అన్నారు, కట్టలేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీ అది కట్టలే. ఇప్పుడు 24 ఇది అదే అంటే 2,75,000 కడిగి లెక్క చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఇప్పటి వరకు ఇట్లా ఇబ్బంది చేస్తే ఎంత కట్టాలని చెప్తారు? ఇప్పుడు మాపితోటి నేను 4 లక్షలు కట్టాలా. మాపి అయిపోయిందిగా 3,25,000 3,70,000 కట్టాలా. 6 లక్షల చిల్లర చూపిస్తుర్రు, 8 లక్షల చిల్లర చూపిస్తారు. ఇప్పటి వరకు కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి, యాక్టివేషన్ కాలే. ఆడ లెక్క చేస్తే మేనేజర్ దగ్గర నాకు సంబంధం లేదు, సెక్రటరీ కేరక వాళ్ళు మీరు ఏమైనా చేసుకోరు, నాకేం సంబంధం లేదు, నాకు గింతే ముట్టినాయి, నువ్వు వాడు అంత ఇచ్చినావు అంటున్నావు అని అంటే మరి అయినది తిన్నట్ట, మరి మీకు గట్టినట్ట లేదా? మాకైతే రిసిప్ట్ అయితే ఇవ్వలేదు సార్ అని మేనేజర్కి అడిగితే నిజామాబాద్ డీసీసీ ఆఫీస్లో పోయి కనుక్కున్నా, రిసిప్ట్ చూపించుకొని నీకు బరోబర్ కట్టింది ఉంది కానీ ఇక్కడ నీకు చాలా ఇవ్వలేదు, ఇవి రిసిప్ట్ పేపర్లు ఇవ్వలేదు, ఈ పేపర్ తోటి మేము యాక్టివేషన్ చేస్తామని ఆడ నిజామాబాద్లో అన్నారు. మేడం తప్పు జరుగుతుంది ఇక్కడ దొరికి సొసైటీ కాడ. ఇప్పుడు నా చేతిలో ఉన్న పేపర్ ఇది. 20 డిసెంబర్ రోజు వేలం వేయాల్సింది. ఎన్ని రోజుల గ్యాప్తో ఇచ్చారు నోటీసులు ఈయనకు అనుకుంటారు? మామూలుగా బ్యాంకులు అయితే ఎన్ని రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి, ఈయనకి కేవలం 8 రోజుల ముందు నోటీసులు ఇచ్చారు. 8 రోజుల ముందు నోటీసులు ఇచ్చి నువ్వు కట్టాలనుకున్న పైసలు కట్టాలి, లేకపోతే వేలం వేస్తాం పొలము అని అంటున్నారు. కొన్ని లక్షల విలువ చేసే పొలాన్ని 2 లక్షలు 3 లక్షల లోన్ కోసమని మొత్తం వేలం వేస్తాము, హర్రాస్ వేస్తాము అని చెప్తే అది ఇచ్చిన టైం ఎంత? 8 రోజులే. 8 రోజులలో మొత్తం కట్టమని చెప్పారు, నోటీసులు ఇచ్చారు. 20 డిసెంబర్ రోజు ఇది వేలం వేయాల్సింది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇదే. 28 డిసెంబర్ రోజు వేలం వేస్తామని 8 రోజుల ముందు నోటీసులు ఇచ్చారు ఈయనకి. నోటీసులు ఇస్తే ఏం చేసిండు, ఇది వేలంకి వేయిందా పొలం లేదా అని ఈ రైతుదే ఇప్పుడు ఈయనదే ఈ పేపర్లు. ఎన్ని రోజుల ముందు నోటీసులు ఇచ్చారు మీకు? 8 దినాలు. ఎంత కట్టాల్సింది ఉండే? నేను 3 లక్షలు లేపినా మేడం. 3 లక్షలకు 12 లక్షలు చేసిన వాళ్ళు. 12 లక్షలు కంటిన్యూగా కట్టాలని నా ఎంట తిరిగితే నేను 3 రోజులు వాళ్ళ ఎంట తిరిగినా మేడం. కడతా తోడం అంటే పైసలు తీసుకోలేరు వాళ్ళు. మేనేజర్ అస్సలు మా రైతు అని మేనేజర్ చూడడానికి వచ్చిండు సార్. మాకు జెండా పాతున్నారు, లావు హంగామా చేస్తున్నారు మేడం. ఇంటికాడ అన్నం పోకొచ్చింది, ఏం పోకొచ్చింది, ప్రేషన్లో తిరుగుతున్నాం మేము. ఇది సొసైటీలో మేము అసలు లేపినాము, అసలు కట్టేస్తాం మేడం, మాకు ఛాన్స్ ఇవ్వు. నేను ఎంత 3 లక్షలకు 1 లక్ష కట్టినాను, రేపు 2 లక్షలు కట్టుమని కట్టేస్తా ఏమైనా అమ్మేసి. ఇట్లా అడగక 12 లక్షలే కావాలా, 12 లక్షలే కావాలని దింపితే దింగా 4 కార్లు ఎంట పడుతున్నారు వాళ్ళు. ఏమైనా మాట్లాడితే పోలీసు వాళ్ళకి పిలుస్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకు. రైతులకు అసలే చూడకొచ్చారు వాళ్ళు. చూడుర్రి, దీంట్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2,25,000 తీసుకున్నాడు ఈయన. 2 లక్షలు 6 నెలల ముందుగానే ఒకసారి ఇచ్చిండు మేడం వాళ్ళు. తర్వాత 1,40,000 ఇచ్చిండ్రు, మొత్తం 3,70,000 అనుకుంటా. ఈ 6 నెలల తర్వాత ఇది అమౌంట్ ఫస్ట్ ఇచ్చిండ్రు. ఇండ్లకెళ్ళి 80,000 వాళ్ళ లంచంకే పోయింది. 80,000 మింగిండ్రు వాళ్ళు, తక్కువ ఏం లేదు. మేనేజర్ ఈ సెక్రటరీ అన్ని కలిసి వాళ్ళ సంస్థ 80,000 వాళ్ళే తిన్నారు. షేర్స్ అండ్లా మాకు ఒక 70,000 షేర్స్ ఉండొచ్చు, అవిటికి పట్టించుకొచ్చిండ్రు వాళ్ళు. డైరెక్ట్ వస్తున్నారు, హర్రాసి జెండా పాతేస్తున్నారు, హర్రాసి కూర్చుంటున్నారు. మేము లోన్ ఎట్లయినా తీసుకున్నాం మేడం.
తీసుకునేటలాగా పొలంలో పోయిండు మేడం. పొలంలో జెండా వేసిండ్రు. జెండా వేసేటప్పుడు కూడా మా ఆయన ఉండే అక్కడనే పక్కనే ఉండే. ఆయన సార్ మీ కాలు మొక్తా నేను బ్యాంకు పోయి ఇప్పుడు 1000 రూపాయలు ఎన్నైనా 2 లక్షలు కట్టేస్తా. ఇప్పుడు మా కొడుకు చనిపోయిండు, ఇప్పుడే ఎందుకు మా ఇజ్జత్ తీస్తున్నారు? మేము ఇంటి నుంచి బయట తీయలేరు మా వాళ్ళు, మేము ఇంట్లోనే ఉన్నాం ఏడుచుకుంటా. ఆయననే ఒకరోజు పోయిండు. వాళ్ళు ఈయన నుంచి మైక్ తీసుకొని పొలంకు పోయిండ్రు. సంఘం దాటి ఉంది మా పొలం, అక్కడికి పోయిండ్రు మేడం. అక్కడికి పోయి మా ఆయన కాలు మొక్తా సార్ అద్దు అని చెప్తే కూడా వినలేరు మేడం వాళ్ళు. మేము వినకుండా అయినా ఆపత్లో ఉరికి బ్యాంకు పోయిండు మేడం. అయితే ఈ తండా చుట్టూ తిరిగిండ్రు మేడం వాళ్ళు. అనుస పేరు మీద పొలం జప్తి చేస్తున్నామంటే చెప్పాలా కదా మేడం మాకు కూడా. మేము లోన్ చెప్పి తీసుకున్నది మేమేం తినలేదు కదా మేడం, చెప్పాలా కదా ముందు. ఏం చెప్పలేరు మేడం. మళ్ళీ మా కొడుకు చనిపోయిండు, మేము ఇంట్లోనే ఉన్నాం, మేము బయట వెళ్ళనే లేదు. 4-5 రోజులు అవుతుంది, బయట తీయనేలేరు. మా ఇంట్లో తీస్తారు కదా, మేము ముడతారా మాకు ఓలన? అది చెప్పాలా కదా ముందు. వీళ్ళు సృష్టిలో ఉన్నారు, ఎట్లయినా కడతామంటున్నారు కదా. మేనేజర్కు కూడా పోయి చెప్పినాం కదా, చెప్పాలా కదా మేడం. ఇట్లా ఆ రోజు నేను మందు మింది తాగి చచ్చిపోతే ఏం చేస్తారు? మా పిల్లలు ఎడిపోతారు, మా ఆయన ఎడిపోతారు. ఇంట్లోనే కొడుకు చనిపోయిండు కదా మేడం. కొడుకు చచ్చిపోయి 4 రోజులే అవుతుంది మేడం. చెప్పినాం కదా, సృష్టిలోనే తోలుకోపోయిండ్రు మేడం మాకు. తండ మొత్తం మా ఇజ్జత్ తీసిండ్రు ఒకటి, కొడుకు చచ్చిపోయిండు ఒకటి, ఇంకా వెంటనే వచ్చి వేలం పాట వేసిండ్రు మేడం మా ఇంటికాడ. మా ఆయనని తీసుకుపోయి గ్రామ పంచాయతీలో. ఇట్లా ఎందుకు చేస్తారు మేడం? నేను మందు తాకి చచ్చిపోతే వాళ్ళ బాకీ ముట్టిపోతుందా మేడం? ఒకసారి సీఎం సార్కు కూడా నేను దండం చేస్తా, కానీ మేము ఎంత లేపినామో అంతే కడతాం. మాకు ఏదైనా హెల్ప్ చేయాలా. మొత్తం మీద వీళ్ళందరూ చెప్తుంది ఒకటే, అంకోల్ తండాలో ఉన్నాం ఇప్పుడు మనం. దగ్గర ఈ చుట్టుపక్కల ఊర్లలో కలిపితే 40-50 మంది వరకు మొత్తం మందికి నోటీసులు ఇచ్చారు. వేలం పాటేస్తాం, మీరు తీసుకున్న లోన్లు ఇమీడియట్గా. చాలా మందికి ఏం చేస్తారు అంటే దగ్గర ఒక వారం రోజుల గ్యాప్తోనే నోటీసులు ఇస్తారు. వారం రోజులలో మీది వేలం వేస్తామని నోటీసులు ఇవ్వాలి. ఊర్లో ఆటోలలో తిప్పి అందరికీ వాళ్ళ పేరు తెలిసేటట్టు, అది తెలిసేటట్టు, ఇక వీళ్ళ పొలంని ఇప్పుడు 2 రోజులలో వేలం వేస్తున్నాం, 3 రోజులలో వేలం వేస్తున్నామని మైక్లల్లో ఊరంతా చాటింపేస్తున్నారు. అదే సగం పరువు తీస్తుంది మాకు. రైతులందరూ కూడా తినక ఉన్నది ఎంత ఉందో అంత చూసుకుంటూ, మాకు అసలు సమస్య ఉందనే కదా, సరిగా పంటలు వండుతలేమలే కదా, ఆ పొలాల మీద నుంచి మేము లోన్లు తెచ్చుకున్నాం. కానీ ఇలా మా పరువు తీసేటట్టు ప్రభుత్వమే చెప్తే మేము ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోవాలి, మేము ఇంకెవరితో చెప్పుకోవాలి అంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇదే క్యాంపు దగ్గర అంకోల్ క్యాంపులనే గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అసలు ఇట్లాంటి ఏవి ఉండకుండా చూస్తాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాము. గతంలో వింటుండే మనము ఎప్పుడో రజాకార్ల కాలంలో తలుపులు వీక్కపోవడు, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోపోవడు చూస్తుండే. అట్లాంటి కాలం నడుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో. మా ప్రభుత్వం వస్తే అసలు ఇట్లా ఉండదు అని అన్నారు. మరి ఇలా నడుస్తుంది ఏంది? మీ ప్రభుత్వమే వచ్చింది కదా, ప్రజాపాలనే వచ్చింది కదా, ప్రజా ప్రభుత్వం అంటున్నారు. రైతులకి మేము చాలా చేస్తాము, ఏమో చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాకు ఏమీ చేయకపోగా ఇంకా దారుణంగా బిహేవ్ చేస్తుంది. నోటీసులు ఇచ్చి కొంతమందికి వారం 10 రోజులలో నోటీసులు ఇచ్చి మొత్తం ఇవ్వాలి అని చెప్తున్నారు. దగ్గర వీళ్ళు 3 లక్షల లోన్లు తీసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 18 లక్షలు, 19 లక్షలు, కొంతమందికి 20 లక్షలు కట్టాలని కూడా చెప్తున్నారట. అసలు ఏ లెక్క ప్రకారం అంత అవుతుంది? ఎంత చొప్పున వడ్డీ వేస్తుర్రు? చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వడ్డీలు తక్కువ ఉంటాయని మేము అక్కడ తీసుకున్నాము. 3 లక్షలు తీసుకుంటే 20 లక్షలు కట్టాలనుడేంది? దాంట్లో సగం కట్టినా మళ్ళీ మేము 2-3 ఏళ్ల కిందట సగం కట్టినా కూడా ఇప్పుడు మళ్ళీ 9 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి అంటున్నారు. అసలు ఏ లెక్క చొప్పున ఇంతింత వడ్డీలు అవుతున్నాయి? చాలా మంది చెప్తుంది, ఇక్కడ ఉన్నటువంటి చాలా మందితో మాట్లాడినప్పుడు చెప్తుంది ఒకటే మాట, మేము వడ్డీ తీసుకున్నాం, ఖచ్చితంగా కడతాం. కట్టము అంటలేము, మాఫీ చేయమని కూడా అంటలేము. మేము అసలు కడతాం, మేము ఖచ్చితంగా కడతాం. కానీ ఏ లెక్క చొప్పున మాకు గింత వడ్డీలు వేస్తుర్రు? డబల్ ట్రిపుల్ అయినాయి కదా. 3 లక్షలు తీసుకుంటే 20 లక్షలు కట్టుడైంది. ఏ లెక్క చొప్పున 20 లక్షలు కట్టాలి మేము? సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇదే విషయం మీద ఇదే ప్రాంతంలో ఇదే గడ్డ మీద మాట్లాడిండు. ఇదే గడ్డ మీద ఉన్న రైతులు ఇవాళ ఆయన్ని ప్రశ్నిస్తుర్రు. ఏ లెక్క చొప్పున కట్టాలి మేము? మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోర్రి మీరు అని అడుగుతున్నారు.